ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. నేను నా బాల్య దినములు మరి నేను పుట్టినప్పుడు ఆ విషయాలన్నీ సాక్ష్యం, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యాలు, నా దేవుడు నాకు నా పట్ల చేసిన మేలు అన్నిటినీ మరి సాక్ష్యంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చందోలు రెడ్డిపాలెం దగ్గర జన్మించాను. మా తల్లిదండ్రులు, అన్నయ్య, నేను పుట్టినప్పటి నుంచే వారు దేవుని సేవ పరిచర్యలో ఉన్నారు. నాకు 5 సంవత్సరాల సమయంలో ఆ వ్యాధి పేరు నాకు తెలియదు, కానీ నా పొట్టంతా ఇంత పెద్దగా వచ్చి ఈ కాలు ఇటు ఈ కాలు ఇటు పోలియోలాగా వెళ్ళిపోయింది. నేను పుట్టుకతో పోలియో కాదు, కానీ 5వ సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు ఆ విధంగా వచ్చిందంట. నాకైతే తెలియదు, 5వ సంవత్సరం అంటే మనకి అంతగా తెలియదు, నా తల్లిదండ్రులు చెప్తుంటారు. అయితే ఆ సమయంలో అలాగే స్కూల్కి వెళ్తూ వస్తూ 5వ సంవత్సరంలోనే 4వ సంవత్సరంలోనే జాయిన్ చేశారంట. అలాగే వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది నన్ను ఎగతాళి చేసి నవ్వేవారు. తర్వాత అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక దినాన మా నాన్నగారు దేవుని పరిచర్యలో రాలేదు. మా తల్లి ఆ దేవుని సేవలకు సమర్పించుకుంది, పరిపూర్ణమైన ఇస్తూ ఉంది. ఆమె పాట పాడుతూ డ్రమ్ము కొడుతూ వాక్యం చెప్పదు, మా తల్లియే చెప్పేది. తండ్రి గారు ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు. అయితే కొంచెం లోకంలో అలా ఉండేవారు. అయితే వారు మాకు పొలం ఉండేది, ఆ పొలానికి వెళ్ళారంట. ఈ మధ్యాహ్నం వేళ సమయం 3 గంటలు 4 గంటల సమయంలో నేను బాగా అనారోగ్య పరిస్థితిలో ఉండి పడుకొని పెట్టుకొని ఉన్నారు. మా అమ్మ అట్లానే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ పొట్ట మీద ఆమె కన్నీటిని కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయితే మా తండ్రి గారు పొలానికి వెళ్ళారు. అక్కడ నాగలి దున్నుతూ ఆ పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి నానా అని పిలిచానంట. నా ఆత్మ వెళ్ళిపోయింది, చనిపోయాను, ఆల్మోస్ట్ నేను చనిపోయాను. వెళ్ళి నానా అని పిలవగానే గట్టిగా పిలిచేపాటికి ఆయన వెనక్కి తిరిగి చూశారంట. చూస్తే నేను లేను, ఎవరు లేరు. అయితే ఇంకప్పుడు నా కుమార్తె లేదు, చనిపోయింది అనుకొని గబగబా ఇంటికి వచ్చేసారండి. ఇంటికి వచ్చి చూస్తే నాకు ప్రాణం లేదు. మా తల్లి ఏడుస్తూ పొట్ట మీద నా కన్నీరంతా కారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఆమెకి తెలుసు నేను చనిపోయానని. కానీ మా నాన్నగారు వచ్చి, అమ్మాయి ఇంకా లేదు, ఇంకా నువ్వు పైకి లేగు, మొహం కడుక్కొని భోజనం చేయంటే, దేవుడు నా కూతుర్ని బ్రతికించే వరకు నేను ఇక్కడి నుంచి లేవను, నేను భోజనం చేయను అని అలాగూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుండే. ఇంకా ఆ రోజు రాత్రికాల సమయంలో మా నాన్నగారికి ఒక కల వచ్చిందండి. నిడుబ్రోల్లో ఇస్రాయేల్ తాతయ్య గారని ఆయన ఉన్నారు. ఆయన వచ్చి మందిరం దగ్గరకు వచ్చి, నేను పడుకొని పెట్టిన దగ్గరకు వచ్చి నా పొట్ట మీద చెయ్యి వేశారంట. ఇంతలో మా నాన్నగారికి మెలకు వచ్చిందంట. అయ్యో దైవజనుడు వచ్చారు అని, మా బంధువులే ఆయన తాతయ్య గారు. చూస్తే అది కళ. అయ్యో కళ అనుకున్నారంట. అప్పటికి తెల్లవారుజామున అయిందంట. అప్పుడు నేను కదలటం, అప్పటి వరకు చలనం లేని నేను కదలటం, పాసిపోయడం జరిగిందంట. లెగిసి ఆకలి అంటా ఉన్నాను. అదే టైంలో కుప్పలు నూర్చే టైము. మా పెద్దమ్మ గారు, మా పెదనాన్న, దానియేలు పెదనాన్న, రాజం పెద్దమ్మ, వారు కుప్పలు నూర్చుకుంటా భోజనం రెడీ చేశారంట, తయారు చేశారు. చిన్నప్పుడు తెల్లవారుజామునే చేసేవాళ్ళంట. పప్పు, చారు, రైస్ వండారంట. నేను ఆకలి అంటున్నానండి. మా పెద్దమ్మ అన్నం తీసుకొని వచ్చి నాకు పెట్టారు. అది ఆ సమయంలో ఆమె, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నన్ను బ్రతికించాడు. నాకున్న వ్యాధి నుంచి, నాకున్న అనారోగ్య పరిస్థితుల నుండి మా పెద్దమ్మ వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, మా అమ్మ అందరూ ప్రార్థన చేసేవాళ్ళండి. ఆ తర్వాత మా నాన్న కొంచెం దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నారు.
ఆ తర్వాత కూడా వెనకంజి వేసినప్పుడు ఆయనకు కూడా ఒక బలహీనత వచ్చింది, కడుపులో నొప్పి, ఉన్న అంత ఆస్తి అంతా పోయింది. ఆ తర్వాత పరిపూర్ణతలోనికి వచ్చారు. ఇప్పటికి కూడా ఆయనకి దగ్గు వస్తూ ఉంటుంది. దేవుడు ఆయనకి పెట్టిన ముళ్ళు. ఆ తర్వాత నాకు బాగైన తర్వాత చాలామంది వాళ్ళకి నువ్వు కాదు, వేరే అమ్మాయి పుట్టి చనిపోయింది, నువ్వు ఇంకో అమ్మాయివి అంటూ ఉంటారు, నేను చిన్నతనంలో ఉన్నవారు. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు, చనిపోయిన నన్ను బ్రతికించాడు. ఇంకా పెరిగే కొద్దీ నేను దేవుణ్ణి వెనకంజ వేస్తూనే ఉన్నాను, దూరంగా ఉంటానే ఉన్నాను. సమయంలో 7th క్లాస్ వరకు వచ్చాను. 7th క్లాసు ఎలాగోలా పాస్ అయ్యాను. మా అన్నయ్య కొంచెం నా ముందు వాళ్ళతో వెనక వాళ్ళతో మాట్లాడి 7th వరకు పాస్ అయ్యేటట్టు చేశారు. 10th వచ్చేపాటికి నాకు చదువు రాలేదు. స్కూల్లో కూడా నేను కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంటానని చాలా ఎగతాళి చేసేవారు. చాలా అవమానాలు పాలయ్యాను. అప్పుడు కూడా నేను మంచిగానే రాశాను, కానీ నేను దేవునిలో దూరంగా ఉన్నానని దేవుడు పాస్ చేయలేదు. ఒక తెలుగు మాత్రమే నేను పాస్ అయ్యాను, అన్ని సబ్జెక్టులు పోయినాయి. దేవునికి దూరంగా ఉన్నప్పుడు నాలో ఫలింపనేది లేదు. తర్వాత వారు నా తల్లిదండ్రులు చేస్తున్న సేవను చూసి నాకు పాస్టర్ గారు వద్దు, నేను దేవుని సేవ చేయను, ఎవరికొకరు ఉద్యోగస్తులకు చేయండి అనేదాన్ని. చాలా సార్లు దేవుణ్ణి, ఎందుకంటే వారు పడుచున్న ఆ శ్రమలన్నీ, ఆ బాధలన్నీ చూసి నేను చేయకూడదు, ఇట్లా బాధలు ఉంటాయి. దాని తోడు మా తల్లిదండ్రులు ఉన్న ఊర్లోనే, సొంత గ్రామంలోనే వారు సేవ చేస్తూ ఉన్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో మరి ఏదో ఒకటి అంటూ ఉండేవారు. అలా అన్నీ చూడడం ద్వారా నేను చేయకూడదని డిసైడ్ అయ్యాను. సేవ చేయకూడదు, పాస్టర్ గారిని చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. కానీ చాలా మ్యాచెస్ పాస్టర్ గారే వచ్చారు. ఎవరు వచ్చినా కూడా ఈ పెళ్ళి అయ్యేది, ఇది అవ్వదు, ఇది కుదరదు అని చెప్తూ ఉండేదాన్ని. ఒక 5-6 వరకు వచ్చాయి. అందరు పాస్టర్లే వచ్చారు, ఇది జరగదు అంటూ ఉండేదాన్ని. మా అమ్మగారు నువ్వు అలా అనద్దు అని తిడుతూ ఉండేది. ఇక నేను 10th అయిపోయిన తర్వాత చదువుకోమన్నారు మా అన్నయ్య, మా నాన్న. చదివిస్తాను, ఎంతైనా చదివిస్తాను అన్నారు. కానీ నాన్నగారు నాకు చదువు రాకపోవడం వల్ల నేను చదువుకోలేదు. అన్నయ్య మంచిగా చదువుకున్నాడు, చదువుకోమనేవాడు, చదువుకోవేవి అంటూ ఉండేవాడు. చదువుకోలేదు. ఇంకా తర్వాత దేవునిలోనే కొంచెం నిజంగా మరి ఏదో నా తల్లిదండ్రులు ఏదో శ్రమలు పడ్డారని నేను ఎందుకు సేవ చేయకూడదు అనుకోవాలి, సేవ చేద్దాం, పాస్టర్ గారిని చేసుకుందామని అప్పటి నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రతి శుక్రవారం ఉదయకాలం నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేస్తూ ప్రతిదినము చేసేది. ఆ రోజు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అలాగ కొంతకాలం, 1 సంవత్సరం చేసిన తర్వాత అప్పటికే సండే స్కూల్కి వెళ్తూ 2 చర్చిలు ఉండేవి ఇంటి దగ్గర. మళ్ళీ కొంత దూరంలో ఒక చర్చి ఉండేది. అక్కడ సండే స్కూల్కి వెళ్తూ అక్కడ సండే స్కూల్లో పిల్లలకి పాటలు, కంఠత వాక్యాలు, అలాగూ స్టోరీస్ నేర్పిస్తూ అలాగున్న తర్వాత మరి ఇక పెళ్ళి సమయం వచ్చినప్పుడు ఒకరోజు ఒక శుక్రవారం దినమందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. యేసయ్య, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకన్నా చిన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరూ ఏమంటున్నారంటే, మీకు వయసు ఉంది, పాస్టర్ గారు పెళ్ళి చేయట్లేదు అని అంటున్నారు. కానీ ఎవరు వచ్చినా అది కుదరట్లేదు, అది దేవుని చిత్తం కాదని వారికి తెలియదు, వారు అంటా ఉన్నారు. ఆ సమయంలో నేను మరి పెళ్ళి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రూపం నాకు అలా దర్శనంలో అలా కనిపించింది. ఆ స్వరాన్ని విన్నాను, ఆ రూపాన్ని చూశాను. అయిపోయిన తర్వాత మా అమ్మగారికి చెప్పాను, అమ్మ ఇలా ఉంది ఆ మొహం అలా చెప్పిన తర్వాత ఏ మ్యాచ్ వచ్చినా అవ్వట్లేదు కదా, సరేలే మరి ఎప్పుడు దేవుని సమయం ఎప్పుడు. ఆమె కూడా బాధపడుతూ ఉండేది. అంటే నాన్నగారు తెలియదు, ఆయన ఎటు వెళ్ళిపోతూ ఉంటారు పరిచర్యకి, అమ్మ నేను ఇంట్లో ఎక్కువ ఉండేవాడు, అన్నయ్య తబలిస్టు మరి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాడు, అమ్మ నేనే ఇంట్లో ఉండేవాడు. అందరూ అంటుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పాస్టర్ గారని అక్క అని అంటూ వచ్చి మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదని ఎగతాళి చేస్తూ ఒక్కొక్కసారి అయితే నవ్వేవాళ్ళు. అలాగుంటున్నప్పుడు
ప్రోగ్రామ్స్ అప్పుడు ఒక అక్క పరిచయం అయింది. ఆమె ద్వారా మన మీటింగ్స్కి వచ్చినప్పుడు మా అమ్మాళ్ళు అన్నయ్య అమ్మ వాళ్ళు అన్నారు, అమ్మాయికి పెళ్లి చేయాలి, ఎవరన్నా ఉంటే చెప్పమ్మా, తెలిసిన వారు పాస్టర్ గారే అని చెప్పారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన హైదరాబాద్లో పరిచర్య చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బిలీవర్స్, విశ్వాసులు అని చెప్పింది. అయితే ఈసారి వస్తారు, అప్పుడు నేను పంపిస్తాను, వెళ్ళమని చెప్తాను అని చెప్పిందండి. అయితే ఇంకా పాస్టర్ గారు, డానియల్ పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు వాళ్ళ ఆత్మీయ తండ్రిని తీసుకుని వచ్చేవారు. రోడ్డు మీద నేను మా ఇంటి దగ్గర నుంచి చూస్తే, వరండాల నుంచి చూస్తే రోడ్డు మీద ఎవరున్నారు అనేది ఎవరైనది కనపడతా ఉంటుంది. అలా నేను వరండాల నుంచి వస్తూ ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు, డానియల్ పాస్టర్ గారు అక్కడ రోడ్డు మీద నుంచి వస్తుంటే నేను ఏదైతే నేను దర్శనంలో చూశానో ఆ రూపాన్ని అక్కడ చూశాను రోడ్డు మీద. ఆ చూసేపాటికి నా సంతోషంగా మా అమ్మని పిలిచి, అమ్మ నేను ఏదైతే రూపం చూశానో ఆ రూపమే ఆ పాస్టర్ గారు వస్తున్నారు, ఆ వ్యక్తి వస్తున్నారు అని చెప్పాను. ఆమె కూడా సంతోషించింది. ఆ తర్వాత వచ్చారు, అయిపోయింది, ఓకే అయింది. ఓకే అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అలాగూ 1 మంత్కి నా మ్యారేజ్ అయింది. దేవుడు నాకు చాలా గొప్ప మేలు చేశారు. నేను ఏదైతే దేవుణ్ణి అడిగానో అది ప్రతిదీ ఇస్తూనే ఉన్నారు. నేను లోకంలో ఉన్నప్పుడు నాకు ఫలింపు అనేది లేదు, అన్నీ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. దేవుని కలిగి ఉన్న తర్వాత, దేవునిలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు అనిపించుకున్నాను. నా చిన్నతనంలోనే చాలా అవమానం పడ్డాను. కానీ దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. మ్యారేజ్ అయిపోయింది. జూన్ 10వ తారీఖున 2004 సంవత్సరంలో నా మ్యారేజ్ అయింది. ఇంకా ఆ తర్వాత పాస్టర్ గారు సేవకి అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో సేవ చేస్తూ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక 6 నెలలు ఉన్నాం. తర్వాత బాంబే వెళ్ళాలి, బాంబే వెళ్దామంటే సరే అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ ట్రైనింగ్ గురించి ఆయనకి బాగా ఇంగ్లీష్ ట్రైనింగ్ చేయాలని ఆశ. ఆల్రెడీ పాస్టర్ గారు చేశారు, వైవామ్ గోవాలో చేశారు. నాతో కూడా చేయాలని తీసుకొని వెళ్ళారు. మేము బాంబే వెళ్ళిపోయాం. మా నాన్నగారు పిలిచి సామాన్లన్నీ వెనక్కి పంపించేసి బాంబేలో వెళ్ళిపోయాం. అక్కడే ఉండిపోవాలని, అక్కడే ఉండాలి, అక్కడే పరిచయం చేయాలని వెళ్ళాం. కానీ ఒక 20 రోజులు 15 రోజులు ఉన్నాము. ఆ 15 రోజుల తర్వాత దేవుడు మరి దైవజనుడు బిషప్ డానియల్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పరిచర్య చేయమంటే నువ్వు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతున్నావు, నువ్వు వెళ్ళి నా పరిచర్య చేయి, షామ్రాల్ బిల్డింగ్ అక్కడ పరిచర్య చేయమని దేవుడు బలీపరుస్తున్నాడు. అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన దగ్గర మేము వెళ్ళిపోతామంటే ఉండండి, వెళ్ళిపోవద్దు అంటూ ఉంటే మా మ్యారేజ్కి రింగ్లు పెట్టారు. నాకు పాస్టర్ గారికి ఒక రింగ్ను అమ్మేసేసి బాంబే నుంచి మేము షామ్లాల్ వచ్చాం. షామ్లాల్ బేగంపేట రాకముందు ఒక ఆంటీ గారు మాకు తెలుసు, ఇబ్రహీంపట్నంలో ఉన్నాము, మా ప్రక్కనే ఉండేవాళ్ళు. ఆ ఆంటీ గారిని అడిగితే అక్కడ చర్చీస్ లేవు, దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు బేగంపేట షామ్లాల్ అంటే. అక్కడ గుళ్ళు ఉన్నాయి, మసీదు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చర్చి అనేది లేదు, దేవుని మందిరము లేదు అని చెప్పింది. మేము అక్కడ నుంచి బేగంపేట షామ్లాల్ వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు తీసుకోలేదు అని ఒక ఆంటీ గారు ఉంటే అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. నన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టి ఆ తర్వాత గృహాన్ని ఒక రూమును చూసి అక్కడ పెట్టారు. అక్కడ తీసుకెళ్ళారు నన్ను. మళ్ళీ వచ్చి నన్ను తీసుకొని అక్కడికి వెళ్ళాం. చిన్న రూము, ఆ చిన్న రూమ్లో 800 రెంట్. ఆ చిన్న రూమ్లో సామాన్లు పెట్టుకున్నాం, ఏం లేవు, ఒక బెడ్షీటే ఉంది, ఫ్యాన్ లేదు, కింద పేపర్లు పరుచుకున్నాం, ఫ్యాన్ లేదు, దోమలు కొడుతున్నాయని దుప్పటి కప్పుకున్నాం, కింద పరుచుకుంటే దుప్పట్లేదని పేపర్లు వేసుకొని అలాగూ చేసాం. ఒక ఆంటీ గారు తారా కుమారి అని, తారా ఆంటీ గారు, ఆమె ఒక ఫ్యాను ఒక బెడ్షీటు ఇచ్చింది. ఆమె ప్రార్థన చేస్తూ ఉందంట, ఇక్కడ యవనస్తులు నడిపించయ్యా, నీ పరిచర్య చేయటానికి దైవజనులు నడిపించు, నేను కూడా వారితో సేవ చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉందంట. మాకు ఒక ఆంటీ గారు పరిచయం చేశారు. ఆ ఆంటీని తారా ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు
అయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ పరిచర్య మందిరం అనేది లేదు, అన్నీ ఉన్నాయి. మమ్మల్ని చూసి ఆమె చాలా సంతోషించింది. మాతో పాటు ఆమె చాలా సేవ చేసింది. మేము ఎంత చేసామో అంత మాతో పాటు మాతో సమానంగా అన్ని బజార్లు తిరుగుతూ అక్కడ ఎవరు అంతా ఆర్ఎస్ఎస్, మరి దేవుని ఎక్కడ ప్రార్థన పెట్టనివ్వరు. మేము అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు మాతో పాటు ఆమె కూడా ఉండేది. ఒకరోజు మీటింగ్స్ 2 రోజులు మీటింగ్స్ పెడదామని ఒక ఇంటి దగ్గర పెడదామని పాంప్లెట్స్ వేసి ఇంకా రేపే జరుగుతుంది మీటింగు. ఈరోజు ఒకరింటికి వెళ్ళాం. మా ఫ్రెండ్ అక్కడ పరిచయమైన ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాం పిలిస్తే. మేము తిరిగి వచ్చేటప్పటికి ఆ ఇంటి దగ్గర 200 మంది ఉన్నారు. చాలా గుంపు కూడి జనాలు ఉన్నారు. వాళ్ళకి ఎవరో మేము తెలీదు. అయితే ఇక్కడ ఏంటి గొడవ అని అంటే వారు అన్నారు, ఇక్కడ ఎవరో పాస్టర్ అంట ప్రార్థన పెట్టబోతున్నారు, ఎలా పెడతారు, మా గృహాల్లో పెట్టద్దు, మీ సొంత ఇల్లు కాదు కదా ఇది అని అంటున్నారు, పెట్టొద్దని అంటున్నారంటే వాళ్ళు మాకే చెప్తున్నారు. మేమెవరమో తెలియక ఇంకా మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే వెంటనే ఆ రోజే ఇల్లు ఖాళీ చేపించేశారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇల్లు ఖాళీ చేయించేటప్పటికి ఒక పెద్ద ఆవిడ, తల్లి మా ఇంటి దగ్గర రూమ్ ఖాళీ ఉందయ్యా, రండి అక్కడ ఉండండి అని దేవుడే పంపించాడు. మా పరిస్థితిని చూసి వెంటనే అక్కడికి వచ్చాం. అందరూ అనుకున్నారు వీళ్ళు ఇంకా వెళ్ళిపోతారు, దేవుని సేవ లేదు, ఏమి లేదు, ఇక్కడ పరిచర్య చేసేది ఏం లేదు, వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు, కానీ మేము దేవుని దయ వల్ల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఒకరోజు తిని ఒకరోజు తినకపోయినా ఎవరికి చెప్పుకోలేదు. మా తల్లిదండ్రులకు కూడా ఎవరికి చెప్పుకోలేదు. మేము అలాగ ప్రార్థన చేస్తూ అలా సేవ చేస్తూ ఎన్ని శ్రమలైనా అలా వస్తూ ఉన్నాం. ఆ టైంలో మళ్ళీ వాళ్ళు మా మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పటికీ ధైర్యంగా నిలబడ్డాం. దేవుని అందే చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఇక్కడ నడిపించిన దేవుడు ఇది కూడా చేస్తాడు అని 10 సంవత్సరాలు ఆ చుట్టూ ఆ షామ్లాలు మొత్తం తిరిగేటోడు. కాలినడకనే, బైక్ కూడా లేదు, సైకిల్ కూడా లేదు, ఏమీ లేదు, కాలినడకతోనే అలా చేస్తూ ఉన్నాం. మన దేవుడు ఇంతవరకు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఏది ఏమైనప్పటికీ, కరువైనా, బాధైనా, హింసైనా, ఏది ఏమైనప్పటికీ నడిపిస్తాడు అనుకుంటూ పరిచయం చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి మీటింగ్ అక్కడ గ్రౌండ్లో పెడితే పోలీసులు ప్రొటెక్షన్తోనే పెట్టాము, కానీ అప్పటికే వాళ్ళు రాలేదు. ఆడ మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు అందరూ ఇంతంత రాళ్ళు తీసుకొని అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళ మీద ఇసిరిస్తూ ఉండేవాళ్ళు. ఇక అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు పాస్టర్ గారిని మధ్యలో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. చాలా భయంకరమైన ఏరియా అది, బేగంపేట షామ్లాల్లో. ఇప్పటికి కూడా పరిచర్య ఉంది, మందిరం ఉంది, అక్కడ పరిచర్య కొనసాగుతుంది. అలాగ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాకు ఒక బైక్ని ఇచ్చాడు. మా దగ్గరికి ఒక అతను ఫారినర్ ట్రైనింగ్ చేస్తూ వేరే దగ్గరికి ట్రైనింగ్ చేసి మా దగ్గరికి ప్రాక్టికల్గా వచ్చారు. వచ్చినప్పుడు అతను దేవుడు నాకు మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటున్నారని వాళ్ళ డబ్బుల్లో సంథింగ్ 700-800 ఇచ్చారు. $800 800 అంతవరకు ఇచ్చారు. అవి మన డబ్బులకు వచ్చేపాటికి 50,000 60,000 వచ్చినాయి, 60,000 70,000 వచ్చినాయి. అప్పుడు దేవుడు మన పరిస్థితిని చూసి బైకు ఇక మనకి కొదువుగా ఉంది. ఏంటంటే బైకు చాలా పరిస్థితులు, ఎలా డబ్బులు లేకపోయినా కూడా పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టేవాళ్ళు, అప్పు చేసి మరీ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. దేవుడే ఇస్తాడు, ఉండి పెట్టకూడదు, లేని టైంలోనే పెట్టాలి అని మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఆ టైంలో ఆ డబ్బులు వచ్చినప్పుడు కొంత బైక్ కట్టి ఇన్స్టాల్మెంట్లో కట్టుకుందామని ఒక 30 ఏమో కట్టారు. ఆ తర్వాత మిగిలినవి అవసరతలు తీర్చుకున్నాం, ఇవ్వాల్సిన వారికి ఇస్తూ అలాగ నడిపిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇక మేము షామ్లాల్లో 13 ఇళ్ళు తిరిగాం. ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఒక 2 నెలలు 3 నెలలు, మినిమం ఒక 6 నెలలైనా, 6 నెలల లోపలే మమ్మల్ని ఖాళీ చేయించేవాళ్ళు. అలాగూ 13 ఏరియాలు తిరిగాం, 13 ఇళ్ళు తిరిగాం. ఆ సమయంలో నేను పాస్టర్ గారు
ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మీ సొంత ఇల్లు అయితే పెట్టుకోండి, మా గృహాల్లో ఎందుకు పెడతారు, ప్రార్థన పెట్టొద్దు అంటూ ఉండేవాళ్ళు. అదే సమయంలో ఇక ప్రార్థన చేస్తూ సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, మాకు సొంత మందిరం నీ ప్రభువా అంటూ ప్రార్థన చేసేవాళ్ళు. అదే సమయంలో మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఒక 100-150 మందికి మేము బాప్తిస్మం ఇచ్చాం, రక్షణలోకి నడిపించాం దేవుని మాటలు చెప్పి. మాతో పాటు తారాంటి గారు కూడా పరిచర్య చేసి అందరికీ పరిచర్య చేసేది. దేవుడు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు మహా గొప్ప దేవుడు, అన్ని కార్యాలు చేస్తాడు, నా జీవితంలో కూడా చేశాడని ఆమె సాక్ష్యం చెప్తూ ఉండేది. ఆమె మాకు కుడి భుజంగా ఉంది. మాకు లేని టైంలో కూడా అందరి దగ్గర మాట్లాడి చర్చికి ఫ్యాన్లని ఏవైనా మరి వాళ్ళ అమ్మగారికి ఒకసారి రెంట కట్టాల్సి వస్తే వాళ్ళ అమ్మగారు తారాంటి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు లేరు, దేవుని వద్దకు వెళ్ళి ఉన్నారు. ఆమె కూడా మా దగ్గరే బాప్తిస్మం పొందింది, పెద్ద ఆవిడ. ఆమె అనేది ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నారు కదా బాబు, నా దగ్గర ఉన్న బంగారు గొలుసులు గోల్డ్ చైన్ తీసుకువెళ్ళి తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోండి, అవి నేనే విడిపించుకుంటాను, మేము విడిపించుకుంటాం, మీరు విడిపించొద్దు అనేది అంది. అవి తీసుకొచ్చి మరి దేవుని పరిచర్యలో మీటింగ్స్ పెట్టినప్పుడు వాటికి భోజనాలని టెంట్కి మై సిస్టమ్కి అన్నిటికీ ఇచ్చేవాళ్ళు. అలా తర్వాత రెంట్ కూడా కట్టాము. తర్వాత వాళ్ళే విడిపించుకున్నారు. ఆ తర్వాత అలాగూ నడుస్తూ ఉన్నప్పుడు గొప్ప ఆశ్చర్యంగా మేము ఇప్పుడు ఎక్కడైతే మందిరం కట్టామో 2వ ఫ్లోర్లో కట్టాం, 2nd ఫ్లోర్. అక్కడ కింద ఉండేవాళ్ళం. వాళ్ళ అన్నదమ్ములు 3. ఆ 3 అన్నదమ్ముల్లో 3 అతను అమ్మేసుకుంటున్నాడని తెలిసినప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చేసాం. ఏమీ లేదు, ఏం చేయాలి అని ఒక ఫ్యామిలీ ఉంది, ధర్మరాజు గారని. ఆ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు తారాంటి ముగ్గురు వెళ్ళి మరి ఒక 6 monthsలో పొలం ఉంది, ఆ పొలాన్ని అమ్మైనా సరే మీకు ఇస్తాము, మాకు ఒక 3 లక్షలు 2,50,000 కావాలి, మరి ఇలా స్థలము చర్చికి వచ్చింది, చర్చికి కోసం కొనాలి, ఇలా స్థలం ఉందని చెప్పినప్పుడు వారు రేపు చెప్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు తారాంటికి ఫోన్ చేసి, మాకు తిరిగి ఎక్కర్లేదు, తీసుకోండి, ఇస్తాము రండి అని చెప్పారు. హల్లెలూయా! మేము చాలా సంతోషించాం, దేవునిలో ఎంతగానో ఉత్సాహించాం. నిజంగా దేవుని గొప్ప కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు అని అప్పుడు మేము చాలా సంతోషించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. తీసుకొని వచ్చి దాన్ని కట్టి ప్రారంభించాం. మరి కట్టడానికి లేవు. అదే సమయంలో మరి పాస్టర్ గారికి వీసా వచ్చింది లండన్ వెళ్ళటానికి. అక్కడ ఒకతను వాళ్ళు డబ్బులు పంపించారు టికెట్ కోసం. పంపించినప్పుడు ఆ డబ్బులు వారికి అబద్ధం చెప్దాం, ఈ చర్చి అయితే చేసేద్దాం, మనకు వీసా రాలేదని చెప్దాం అనుకున్నారు. కానీ వీసా వచ్చింది. ఆ చర్చి నిర్మాణం అయిపోయింది. ఆ చర్చి నిర్మాణం అప్పుడు గోడలు కట్టాం కొంచెం. అక్కడ మళ్ళీ మందిరం చర్చి జరగాలి కదా, ఉదయ కాలంలో జరుగుతుంది, 6 గంటలకే జరిగిద్ది ఆదివారం ఆరాధన. ఆ సమయంలో పిల్లర్స్ వరకు లేచి పరదా కప్పి ప్రార్థన స్టార్ట్ చేసాం. మేము ఎప్పుడైతే ప్రార్థన వర్షాలు కురిసే టైము, ఆదివారం మేము ప్రార్థన జరిగినంతసేపు వర్షం వచ్చేది కాదు, అసలు వర్షం పడేది కాదు, చుట్టుపక్కల పడేది. మా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వర్షం పడేది. హల్లెలూయా! దేవుడు ఎంతగానో మా పట్ల ఉండి గొప్ప కార్యములు చేశాడు. మేము ఏది ఏమైనప్పటికీ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని దేవుని వైపు చూచి మేము ముందడుగు వేస్తూ ఉన్నాం. ఆ సమయంలో అంతా పూర్తి అయిపోయింది. నిజంగా దేవుడు గొప్ప కార్యంగా నడిపిస్తూ ఉన్నాడు. అయితే పాస్టర్ గారికి ఇది చాలదు, మన దర్శనం విజన్ ఫర్ 100 సంఘాలు నిర్మించాలని ఆయన ఆశ. దాని ప్రకారంగా మేము అక్కడి నుండి మరి ఈ ఏరియాకి బాపట్ల ఏరియాకి రావటం జరిగింది. ఇక్కడ కూడా మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ కాలేజీ స్టార్ట్ చేసాం. 5 బ్యాచీలు బాగా జరిగినాయి. 5 బ్యాచీలు బాగా జరిగినాయి. 6వ బ్యాచ్ కొంచెం ఇదైపోయింది.
తర్వాత ఇప్పుడు కొనసాగబడుతుంది. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి సమయంలో నడిపిస్తున్నాడు. దీనికంటే ముందు బీచ్ రోడ్లో ఉండేవాళ్ళం, వివేకానంద కాలనీలో ఉండేవాళ్ళం. అక్కడ ఉంటూ ఇక్కడ స్థలాన్ని తీసుకోవడం జరిగింది దేవుని దయ వల్ల. ఇక్కడ తీసుకున్న తర్వాత అన్నీ కట్టడానికి డబ్బులు లేకపోతే ఒక కర్రలు వేసి పరదా పైన వేసేవాళ్ళం. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా, గాలి వచ్చినప్పుడల్లా అది పడుతూ ఉండేది. అక్కిరాజ్ దెబ్బలో కూడా సేవ స్టార్ట్ చేసాం. 4 సంవత్సరాలు అయింది. అక్కడ కూడా మేము మందిరం కట్టలేదు, ఇప్పుడు కట్టాము, రేకులు వేసాము. అక్కడ కూడా పరదా కట్టి అలాగూ నడిపిస్తూ ఉంటే గాలి రావటం, వర్షం కొట్టినప్పుడు అది పడిపోతూ ఉండేది. అప్పుడు కూడా మేము భయపడకుండా దేవుడు సహాయం చేస్తాడు. మనం అన్నీ వదిలేసుకొని వచ్చాం, దేవుడే ఈ కార్యాన్ని చేస్తాడని నేను, పాస్టర్ గారు, మాతో పాటు కిషోరు, ఇంకా అలాగ మేము నడుస్తూ ఉన్నాం. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప రీతిగా దీన్ని స్టార్ట్ చేయడానికి, కట్టడానికి అనుకూలతనిచ్చాడు. ఇచ్చినప్పుడు అది కట్టాము, పిల్లర్స్ వేసాం. దిమ్స్ వరకు ఉన్నారు. స్లాబ్ టైంలో పాస్టర్ గారు వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళారు. అక్కడ నుండి దీన్ని కట్టేటప్పుడు మేము ఒక్కరమే, నేను నమ్మికని పెట్టుకొని వివేకానంద కాలనీలో ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు ట్రైనింగ్ పిల్లలకి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు కిషోర్ ఒక్కడే ఇక్కడ ఉండేవాడు. అలాగూ 2 నెలలు 3 నెలలు కాలేజీ కూడా మానేసి దేవుని పరిచర్య మరి కొనసాగాలి అని ఇక్కడ ఉండేవాడు, ఒక్కడే ఉండేవాడు. ఇక్కడ అంతా భయంకరంగా ఆ టైంలో ఇక్కడ ఇల్లు ఒక్క ఇల్లు మాత్రమే ఉంది. ఇక్కడంతా ఎడారిగా ఉండేది. ఒక్కడే ఉండి మరి ధైర్యంగా ఉన్నాడు. దేవుడు కిషోర్కు తోడుగా ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు. ఏమి నిరాకారంగా ఉన్నప్పుడు, ఏమి లేదు, శూన్యంగా ఉంది, అప్పుడు కూడా దేవుడు మమ్మల్ని బలపరిచాడు. ఆ సమయంలో పాస్టర్ గారు ఒక పాటను కూడా రాశారు, శూన్యములో విశ్వాసమును అనుగ్రహించావు, నమ్మదగిన వాణిగా మాకు తోడుగా ఉన్నావు, మా పక్షమున ఉన్నావు, ఏమీ లేదు అని ఒక పాటను కూడా రాశారు. అప్పుడు కూడా మాతో దేవుడు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో. ఇప్పుడు చర్చి నిర్మాణం రేకుల వరకు జరిగింది. దానికి కూడా దేవుడు పూర్తిగా ఉన్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అనేక సంఘాలు రాజమండ్రి సైడు అనేక సంఘాలు కట్టడానికి కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు. నిజంగా దేవుని పరిచర్యలో ఇంకా మేము నమ్మకంగా యథార్థంగా చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నిజ స్నేహితుడ నా యేసయ్యా, నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా